అహంకారం ఎంత ఎత్తుకెళ్లినా భక్తి ముందు అది కరిగిపోవాల్సిందే. అసురరాజు హిరణ్యకశిపుడు ప్రపంచాన్ని జయించాడు, కాని తన స్వంత కొడుకు హృదయాన్ని జయించలేకపోయాడు. చిన్న వయసులోనే అచంచల భక్తితో ఓం నమో నారాయణాయ అంటూ నిలిచిన మహాభక్తుడు ప్రహ్లాదుడు. విషమిచ్చినా, పర్వతంపై నుండి తోసినా, ఏనుగులతో తొక్కించినా ప్రతి క్షణమతన్ని కాపాడింది అతని విశ్వాసం. చివరికి అగ్నిగూడా అతని భక్తిని కాల్చలేకపోయింది. అగ్నివరం కలిగిన హోలిక మంటల్లో కూర్చున్నా దైవశక్తి ముందు ఆమె వరం విఫలమైంది. మంటలు భక్తుడిని తాకలేదు, చెడును మాత్రమే దహించాయి. అదే హోలికా దహనం. అదే చెడుపై మంచి సాధించిన మహావిజయం. అందుకే ప్రతి సంవత్సరం మనం హోలికాను దహనం చేసి మరుసటి రోజు రంగులతో హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటాం. ఇది కేవలం పండుగ కాదు, ఇది విశ్వాసానికి జయం, ధర్మానికి జయం, భక్తికి జయం. చెడు ఎంత బలంగా కనిపించినా నిజమైన భక్తి ముందు అది నిలవదు. అందరికీ హ్యాపీ హోలీ.